రైట్ నెక్స్ట్ అండి అరకు నుంచి ఆహ్వానం ఆదివాసీలతో ఆడి పాడనున్న పవన్ కళ్యాణ్ రేపు 5వ తారీఖు అండి. పవన్ కళ్యాణ్ గారు అదేదో అదండి వెరైటీగా ఉంది అది బలి పోరాబ్ అంట. బలి పోరాబ్ అని మధుగడ గ్రామంలో జరిగే పురాతన సాంప్రదాయ వేడుక ట్రైబల్స్ చేసుకునేటువంటి బలి పోరాబు. ఇది 12 రోజుల పాటు జరుగుతుందంట. రేపు ఎల్లుండి లాస్ట్ డేట్. దానికి దాన్ని ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించారు. అందుకని ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్తున్నారు. అంటే ఇది 5వసారి ఆయన ఎక్కడికి 5 సార్లు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 5 సార్లు వెళ్ళిన ప్రదేశం ఏందయ్యా అంటే గిరిజనుల దగ్గరికే వెళ్ళారు, మన్యం జిల్లాకి. అంటే అందుట్లో కూడా ఏంటి, అక్కడ వాళ్ళని ఆయన ఎంత దగ్గరకు తీసుకున్నారు, వాళ్ళు ఆయన ఎంత దగ్గరకు తీసుకున్నారు అని అంటే అక్కడ రోడ్లు లేని దగ్గర రోడ్లు వేయించారు, లైట్స్ వేయించారు, పవర్ కనెక్షన్స్ చేయించారు. అట్లాగే వాళ్ళకి చెప్పులు లేకపోతే అక్కడ చెప్పులు పంపించారు, వాళ్ళకి అక్కడ చీరలు పంపించారు. అట్లాగే వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి మామిడి తోటలో పడినటువంటి మామిడికాయలు కూడా వాళ్ళకి పంపించారు. అట్లాగే మొన్న చలికాలం అప్పుడు వాళ్ళకి దుప్పట్లు పంపించారు. అంటే ఒక బాధ్యత తీసుకున్నప్పుడు వాళ్ళ బాధ్యతని తన సొంతంగా భావించి తను నెరవేరుస్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళ చేసుకునేటువంటి పండగకి ఆయన పిలవటం, ఆయన కూడా నేను వస్తానని చెప్పటం, రేపు ఎల్లుండు అక్కడికి వెళ్తున్నారు. జనరల్గా మన్యం జిల్లాకి మావోయిస్టులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. ఎవరూ కూడా మన్యం జిల్లాకి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని అట్లా పరిశీలన చేసుకుని వెళ్తారు. కానీ ఈసారి ఆయన ప్రతి సందర్భంలో కూడా అక్కడికి చాలా శ్రద్ధగా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే అలా వాళ్ళు అంత మమేకం అవుతూ ఉన్నారు. ఇది కొంచెము రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు కూడా అలాగే ఓన్ చేసుకున్నారు. మనం వెళ్ళి మాట్లాడించినప్పుడు ఎవరు మమ్మల్ని చూడలేదండి ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో, మాకు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి మాకు రోడ్డు వేయించారు, మాకు చెప్పులు ఇక్కడ తిరుగుతుంటే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ చెప్పులు కొనిపెట్టించారు. వాళ్ళు కొనుక్కుంటారు, కానీ ఆయన చూపించిన శ్రద్ధ వాళ్ళకి బాగా కనపడింది. సరే ఏదన్నా కానీ 5వ తారీఖు ఈ ఆదివాసీల పండగకి ఆయన హాజరవుతున్నారు. ఏదైనా కానీ కొంచెం ఆ ఎఫెక్షన్ ఎక్కువ. ఆయన ఎవరినైనా నమ్మినా అదే సమస్య. ఆయన నమ్మి దగ్గర తీసుకుంటే అట్లాగే దగ్గర తీసుకుంటారు, ఆయన ఎవరినైనా కాదు అనుకొని దూరం జరిపితే అది అట్లాగే జరిగిద్ది. ఈ రెండు ఆయనతో ఉన్నటువంటి సమస్యలు అని కొంత ఆయన దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు దగ్గర తీస్తే చాలా వదలరు. అది అక్కడ వాళ్ళకి వెళ్ళిన ఊరు విలేజ్ ఆ రోడ్, అది ఆ రోడ్లో అప్పుడు ఆయన వెళ్తున్నప్పుడు అట్లా వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనతో పాటు నడిచి ఇది చేశారు. రైట్ రాజు గారు.